డెవిల్ అంటే ఒక దయ్యం ఇంగ్లీష్లో డెవిల్ అంటే, కానీ ఈ సినిమాలో మాత్రం నిజంగా అది ఒక వేరే లెవెల్ అన్న. ఒక సింహాన్ని చూసినట్లు అనిపించింది అన్న. ఒక చిరుతపులి పరిగెత్తే ఎట్లుంటుందో తెలియదు, కానీ అమ్మ ఈ సినిమాలో అన్న పరిగెత్తుతుంటే ఆ పరుగు అసలు ఒక రేంజ్ అన్న. ఇంకొకటి హైలైట్ అయిందంటే, నేను అన్న పక్కనే కూర్చొని సినిమా చూసిన అన్న, ఆ హ్యాపీ మూమెంట్ అయితే మర్చిపోలేను అన్న. మళ్ళీ నెక్స్ట్ సినిమా ఎప్పుడు వస్తుందో ఏమో తెలియదు, కానీ మీకు మీడియా అంటేనే ప్రూఫ్ చూపిస్తేనే నమ్ముతారు. ఏదో అన్నకు లవ్ యూ అని చెప్తా చూడురి. నేనే ఇడా అన్న పక్కనే కూర్చోండి. నిజంగా హ్యాపీ మూమెంట్ మాత్రం హైలైట్ అనిపించింది నిజంగా అన్న దగ్గర. ఇంకొకటి హైలైట్ అయిందంటే, థియేటర్లో అన్న కూర్చున్నప్పుడు అందరు మొత్తం థియేటర్ మొత్తం లేస్తే కూడా ఒక్క చోట కూడా ఆయన ఒక్క కోపం కూడా కాలేదు. నిజంగా కొంతమంది హీరోలు చాలా కోపం అవుతారు. ఆ కోపం ఎందుకు, అట్లా కోపం కాకూడదు. అన్న మాత్రం గింత కూడా కోపం కాలే. అందరినీ కూర్చోండి అని ఎంతో రిక్వెస్ట్గా మాట్లాడాడంటే, ఎంతైనా గొప్పల మనసు అని అయితే నాకైతే నిరూపించినాడు. నిజంగా ఒక నందమూరి ఫ్యామిలీ చాలా హ్యాపీ విషయం నిజంగా. అంటే సూపర్ సినిమా ఇదైతే చాలా హిట్ కొట్టేసింది. సెకండ్ హాఫ్లో మాత్రం నాన్ స్టాప్ ఫైట్లు కానీ ఆ సీన్స్ కానీ కొన్ని చోట్ల ఎన్టీఆర్ అన్న కళ్యాణ్ రామ్ ఫైట్ చేస్తుంటే మొత్తం గుస్బంస్ భయ, మొత్తం థియేటర్ మొత్తం లేసి విజిల్ కొడుతుంది. సంయుక్త గురించి ఒక ఫైట్ ఉంటుంది లోపల, ఆ సీన్ మాత్రం ఇంకా ఎవ్వరు మర్చిపోలేరు. అప్పుడు ఒక డైలాగ్ కూడా వస్తుంది, సముద్రానికి ఆనకట్ట వేయడం ఎంత కష్టమో తివర్రకు అడ్డుకట్ట వేయడం అంత కష్టం, 10 నిమిషాల్లో మొత్తాన్ని స్మాష్ చేసేస్తాడు అని. ఆ ఫైట్ సీన్లో మాత్రం రౌడీ వాడడం చాలా బాగా అనిపించింది. ఒక లవ్ స్టోరీని పెట్టి ఇట్లా ఒక దేశం గురించి చూపించడం చాలా మిరాకిల్ అనిపించింది. మంచి సినిమా భయ. ఇట్లాంటి సినిమాలు వస్తేనే చాలా బాగుంటుంది. చాలామందికి చాలా విధాలుగా ఇన్స్పిరేషన్ అయితే. అరే దేశం గురించి త్రివర్ణ అంటే ఎవరో చాలామందికి తెలియదు. సో త్రివర్ణ గురించి మాత్రం చూపించడం చాలా మంచిగా అనిపించింది. సుభాష్ చంద్రబోస్ గారి గురించి కానీ, నెహ్రూ గారి గురించి కానీ బాగా చక్కగా మాట్లాడడం. దీంట్లో సినిమాలో కొన్ని మంచి మూమెంట్స్ అయితే నాకు చాలా బాగా నచ్చినాయి. సినిమా అయితే అన్నకి బింబిల్ సారే హిట్ కొట్టింది. ఈ సినిమా మాత్రం సూపర్ హిట్ కొడుతుందని నేనైతే అనుకుంటున్నా కదా. సూపర్ హిట్టే కన్ఫర్మ్. సినిమా చాలా బాగుంది. ఆ సెకండ్ హాఫ్కి మాత్రం హైలైట్ అంటే హైలైట్ చించి వాడేసి సెకండ్ హాఫ్లో చిన్న మైనస్ కూడా బుడికేతో లేడు. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, బీజిఎమ్స్ కానీ, ఆ ఫైట్లకు కానీ నిజంగా ప్రొడ్యూసర్ గారు మాత్రం దాంట్లో మాత్రం పైసలు ఇట్లా చల్లేసినాడు నిజంగా. ఇంత మంచి సినిమా అన్న. రేటింగ్ చెప్పాలా, సినిమా గురించి చెప్పాలా? ఇంకా మొత్తానికి ఇంకా ఫైనల్ చెప్పేస్తున్నా. అన్న ఫైనల్ అడిగేస్తున్నాడు. ఫైనల్గా రేటింగ్ చెప్తున్నా, 5కి 4 ఇస్తానా నేను. నాకు చాలా బాగా అనిపించింది సినిమా. సెకండ్ హాఫ్ మాత్రం హైలైట్, లవ్ సీన్స్ అన్ని చాలా బాగా అనిపించింది. 5కి 4 ఇస్తాను. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రజ్ఞా మీడియా. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.